ఏపీ విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోతోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు రేపు తొలి విమానం రానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. ఉత్తరాంధ్రలో కీలక భూమిక పోషించిన భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం రేపు రానున్నది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. అంటే ట్రయల్ రైన్ బేస్ మీద తొలి విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ కు రేపు చేరనుంది. నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా టిఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ నాటికి ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంతకన్నా ముందుగానే కూడా ఎయిర్పోర్ట్ పనులు పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకి ప్రకటన అవుతుంది. ట్రయల్ రన్ బేసిస్ విమానం రావడంతో పాటు ఏటీసీ సెంటర్ కానీ టెర్మినల్ కానీ ఇటువంటి అన్ని కూడా రైల్వే నడుగులు సిద్ధం కావడంతో ఎయిర్పోర్ట్ అనేది సన్నద్ధం అవుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఎంత వేగం నుంచి కూడా ప్రజలకు అందుబాటులో సేవలతో ఉండేటువంటి కూడా అధికారులు అందరి మొత్తం మీద జూన్ లో అయితే కూడా ప్రారంభోత్సవం దిశగా కూడా ఎయిర్పోర్ట్ అయితే ముందుకు సాగుతుందని కూడా మనకి తెలుస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఈ ఎయిర్పోర్ట్ కనుక వచ్చినట్లయితే అది ఉత్తరాంధ్ర వాసులకు మరింత సౌకర్యవంతంగా కూడా విమానయానం అనేటువంటి అందుబాటులోకి వస్తుందని కూడా తెలుస్తుంది. విశాఖపట్నం నుంచి కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లా ఈ మూడు జిల్లాలకి కూడా ఒక కేంద్ర బిందువుగా అనేటువంటి భోగాపురం అనేటువంటి ప్రాంతం ఉంది. మొదట అంటే 2015లో దీనికి ఎయిర్పోర్ట్ పనులకు శ్రీకారం చుట్టినప్పుడు అనేక అడ్డంకులు వచ్చాయి. ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తూ కూడా ఒక రూపుదిద్దుకోవడం జరిగింది. కార్యాచరణతో ముందుకు సాగి ఈ రోజు ఈ స్థితికి వచ్చిందని చెప్పచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింజరాపు రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి నెల ఒకసారి ఎయిర్పోర్ట్ పనులను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు అధికారులకి అవసరమైనటువంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఎడ్యుకేషన్ హబ్ కి సంబంధించినటువంటి కూడా ఇక్కడ ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఒక అభివృద్ధి ప్రాంతంగా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ బాగా చేరిందని కూడా తెలుస్తోంది. మరోవైపు అయితే అటు ప్రయాణికులకు కూడా అంటే ఏడాదికి తొలి దశలో 60 లక్షల మంది వరకు ప్రయాణికులు ఇక్కడి నుంచి కూడా తీసుకువెళ్ళాలి. ఈ ప్రాంతానికి డొమెస్టిక్ సర్వీసెస్ అందించాలని కూడా ఒక లక్ష్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 2200 ఎకరాల భూమిలో సుమారు 4200 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ జిఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ అయితే రూపుదిద్దుతోంది. మొత్తం మీద ప్రజలకు అందుబాటుగా వచ్చే దిశగా కూడా ప్రస్తుత పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటే తీర ప్రాంతం ఏదైతే విజయనగరం జిల్లాలో విశాఖ జిల్లాలో అనుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తీర ప్రాంత అభివృద్ధికి కూడా ఈ విశాఖపట్నం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దోహదపడుతుందని కూడా మనకి తెలుస్తుంది. 3 జిల్లాలకు ఒక కేంద్ర బిందువు ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది కూడా ఒక విమానయానం అనేటువంటిది ఒక సౌకర్యవంతమైన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే దిశగా కూడా కేంద్ర పౌర విమాన శాఖ చేసినటువంటి కృషి ఏదైతే విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రిగా వ్యవహరించిన అశోక్ గజపతిరాజు నేతృత్వంలో తొలి దశలో కూడా పనులు ప్రారంభమైన పరిస్థితి అయితే మనం చూస్తాం. ఆయన తర్వాత అదే తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రంతో కూటమిలో ప్రభుత్వ భాగస్వామ్యంలో భాగంగా పౌర విమాన శాఖ ఆయన సారథ్యం వహించుకోవడం జరిగింది. మొత్తం మీద ఉత్తరాంధ్ర ప్రాంత వాసులే కేంద్ర పౌర విమాన శాఖ ఆయన శాఖను నిర్వహిస్తుండడంతో కూడా మరొక అడ్వాంటేజ్ పాయింట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది అందుకే కూడా ఈ విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రజలకు అందుబాటు తేవడంలో విశేషమైనటువంటి కృషి జరిగిందని చెప్పు. మరొక చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది. జిఎంఆర్ సంస్థ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా ఎవరైతే అశోక్ ఉన్నారో ఆయనకున్నటువంటి అనుభవంతో గతంలో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖగా పనిచేసినటువంటి నేపథ్యంలో పరిస్థితులు వాటిని ఎలా పరిష్కరించారు, ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో అనేక అంశాలను కూడా ఆయన చంద్రబాబు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అదే సమయంలో వాటిని అనుసరిస్తూ కూడా ఈ రోజు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ అథారిటీతో సంయమనకు వాళ్ళందరితో కూడా కృషి చేస్తూ జిల్లా అధికారులను కలుపుకుంటూ కూడా ఎయిర్పోర్ట్ కు ఒక తుది దశకు చేర్చుకునేటువంటి దిశగా కూడా ఈ రోజు పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ నెల 4వ తేదీ అంటే రేపు మొత్తం కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి ఆ ప్రముఖులతో పాటు అధికారులతో పాటు కూడా ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ రానున్నారు. అల్లూరి సీతారామరాజు పేరు మీద విప్లవ వీరుడు అయితే ఉన్నారు. అల్లూరి సీతారామ పేరిట దీనికి అల్లూరి సీతారామ ఎయిర్పోర్ట్ గా కూడా దీన్ని నామకరణం చేయడం జరిగింది. మొత్తం మీద ఉత్తరాంధ్ర వాసుల కళను సాకారం చేస్తూ ఒక అభివృద్ధి దిశగా కూడా మరో అడుగు ముందుకు వేయడం అనేటువంటి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనం చూస్తున్నాము. ఇది తాజా పరిస్థితి. మరి మన కిషోర్తో నాగేంద్ర ప్రసాద్ విజయనగరం.